మరి మనము 3 కోళ్ళకు కలిపి 36 గుడ్లు వేయడం జరిగింది. అయితే అందులో నుంచి అంటే దేనికి 12 కోడిగుడ్లు వేసినాం, అంటే పొదగడానికి. అయితే ఒక్కొక్క కోడి దాదాపుగా 10 పిల్లలైతే తీస్తుంది అన్నమాట. ఒక కోడి ఆల్రెడీ మనకు ఇక్కడ 10 పిల్లలు తీసింది, 2 గుడ్లు వేస్ట్ చేసింది. అయితే ఇలా 12 గుడ్లు వేస్తే 10 తీయడానికి కారణం ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మనము గుడ్లు పెట్టినప్పుడు ఏం చేయాలంటే వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. గుడ్డు ఎక్కడైతే పెడుతుందో అక్కడ నుంచి తీసి దాన్ని మనము కొంచెం నార్మల్ కూల్గా ఉన్నటువంటి ప్లేస్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ కోడి అనేది ఒక 4-5 గుడ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ గుడ్ల మీద కొంచెం అంటే కూర్చుంటుంది. ఎక్కువసేపు కూర్చుండడం వల్ల ఆ గుడ్డ అనేది కొంచెం హీట్ ఎక్కుతుంది. అందువల్ల అది మళ్ళీ తీయకపోవచ్చు. అంటే ఆల్రెడీ హీట్ అవుతుంది కాబట్టి ఆ గుడ్డ అనేది మళ్ళీ తీయకపోవచ్చు. అందువల్ల ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా ఒక కోడి ఉంది మనది. దీని కింద దాదాపు ఒక 13 గుడ్లు అయితే వేసినాం. సో ఇక్కడ ఒకటి ఉంది. దీనికి కూడా దాదాపు 12 గుడ్లు వేయడం జరిగింది. ఇది 3-4 డేస్లో అది తీస్తుంది. తర్వాత ఇది ఒక 10 డేస్ పడుతుంది. టోటల్గా మనకైతే ఇప్పుడు 3 కోళ్ళ ద్వారా 30 పిల్లలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీనికి మెయిన్ రీజన్ అంటే గుడ్లు ఖరాబ్ కాకుండా కేవలం 12 గుడ్లు వేస్తే 10 పిల్లలు అనేది తీయదు. అంటే తీస్తుంది ఒక్కొక్క కోడి కానీ మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి ఈ పిల్లల్ని తీయడం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ కోడి గుడ్డు పెట్టినటువంటి వెంటనే మనము కోడి గుడ్డును కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి మంచి ప్లేస్లో. అట్లా అయితే మనకు గుడ్లన్నీ ఒకే చోట జమ అయిన తర్వాత కోడి ఎప్పుడైతే పొదుగుతుందో అంటే పూర్తి స్థాయిలో, అంటే అక్కడ నుంచి లేవకుండా ఒకే చోట కదలకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆ కోడికి తీసుకొచ్చి గుడ్లన్నీ వేయాలి. అట్లా వేస్తే ఏమవుతుందంటే గుడ్లన్నీ హీట్ కాకుండా ఉంటాయి. ఒకటే కూల్ ప్లేస్లో ఉంచుతాం కాబట్టి ఒకటే టైప్లో ఉంటాయి అన్నమాట. ఒకటి వేడిగా ఒకటి చల్లగా ఇట్లా ఉన్నాయన్నమాట. అట్లా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. మన కోడి గుడ్డు పెట్టినప్పుడు ఈ కోడి ఎక్కువసేపు గుడ్ల పైన కూర్చుంటుంది. అంటే 4 గుడ్లు 5 గుడ్లు పెట్టిన తర్వాత ఈ కోడి అనేది ఏం చేస్తుందంటే లక్షణం ఏంటంటే అది కొద్దిసేపు ఎక్కువసేపు కూర్చుంటుంది. అంటే ఇప్పుడు గుడ్డు బట్టి తొందరగా వెళ్ళిపోదు అన్నమాట. కాసేపు పొదిగినట్టుగా ఒక 5 నిమిషాలు కూర్చుంటుంది. దాని మీద కూర్చుండి లేచిపోతుంది దాని మీదకించి. అందువల్ల కొన్ని గుడ్లు అంటే మొదట పెట్టినటువంటి గుడ్డు కొంచెం హీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో 4-5 గుడ్లు ఒకే చోట ఇట్లా ఉంచకుండా డైలీ బై డైలీ కలెక్ట్ చేసుకోవాలి గుడ్లను. అయితే ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు 100% ఒకటో రెండో చెడిపోతాయి తప్ప మిగతావన్నీ కూడా 100% పిల్లలు అయితే వెళ్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఎవరైనా నాటుకోళ్ళు పెంచే వాళ్ళు ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చిన్న మనం చేసేటటువంటి పొరపాట్లే మనకు నష్టాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకొని ఈ నాటుకోళ్ళని పెంచుకుంటే మంచి లాభం అయితే ఉంటుంది. అంటే అధికంగా పిల్లలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో ఇది మన వీడియో ఈరోజు నాటుకోళ్ళకు సంబంధించింది. మన వీడియోలో మరిన్ని నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. కొన్ని ఈ రోగాలకు కానీ న్యాచురల్గా ఎట్లా ఇచ్చినాం అమ్మోరుకు కానీ న్యాచురల్గా పసుపు నిమ్మరసము ఈ ఆయిల్ కలిపి ఎట్లా పెడితే ఎట్లా నయమైంది అనేది పూర్తి వీడియో ఉంటుంది. ఒకసారి అమ్మోరు అనేది చాలా తొందరగా కంట్రోల్ అయింది దానివల్ల. అలాంటి వీడియోస్ కోసం ఒకసారి అయితే మన వీడియోలో ఒకసారి చూడండి. చూస్తూ ఉంటే మీకు దొరుకుతుంది. ఒకసారి దాన్ని చూడండి.
అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు. సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.